నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సీతారామపురంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీతారామపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వేమిరెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా వచ్చిన నాయకులు కార్యకర్తలతో ప్రచారం ఆద్యంతం ఉర్రూతలొగించింది. ఈ సందర్భంగా ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీతారామపురం ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అవస్థలను పరిష్కరించి నీటి వసతి కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దలు శ్రీ మేకపాటి శేఖర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారాలు. మే 13వ తారీఖున జరగబోయేటటువంటి సీతారామపురం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇక్కడ బ్రహ్మాండమైన జనం. మనకి తెలుగుదేశానికి ఈసారి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి మెజారిటీ రావాలా. మీ అందరిని చూస్తుంటే ఈ 10-12 రోజులు కూడా మీరందరూ ఇట్టే ఈ హుషారుతోనే రేపు మనకి సైకిల్ గుర్తుకి మీరందరూ ఓటేసి మెజారిటీ తీసుకురావాలి. ఇక్కడ సీతారామపురం నుంచి మీ అందరూ కూడా నేను అనుకున్నాను ఖచ్చితంగా చేస్తారని కూడా. ఇప్పుడే మన సోదరుడు నీళ్ల సంగతి చెప్తున్నాడు. తెలుగంగ నుంచి మీకు అది కనిపించేదానికి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చి తప్పకుండా దాన్ని సాగర్ ప్రాజెక్ట్ ని మీకు నీళ్ల వసతి కల్పించేదానికి మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటది. మీ అందరూ ఒకటే నేను కోరుకునేది, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. అది చేసుకుంటే మనకు అభివృద్ధి అంటేనే మీకు నీళ్లు, ఖచ్చితంగా నీళ్లు అనేది మీకు సీతారాం ప్రాజెక్టు తప్పకుండా చేసే ప్రయత్నం ఉంటుంది. మనకి ఇబ్బంది కూడా లేదు. మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ కూటమిలో మనం కూడా ఉన్నాం. మీ అందరికీ తెలుసు. మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఈరోజు మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి గెలుపు ఖచ్చితంగా మందే. మన ముగ్గురిని ఎవరు తాకలేరు. గెలిచేది మనమే, ఈ కూటమే గెలిచేది. తప్పకుండా కూడా మనకి సెంటర్ నుంచి కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, మనకి సపోర్ట్ కూడా ఉంటుంది. ఇటువంటి ప్రాజెక్టులకు కూడా ఇబ్బంది ఉండదు. మీ మెట్ట ప్రాంతము ఇక్కడ కూడా మీకు నీళ్లు వసతి కల్పించేదానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసి తెప్పిస్తాము నీళ్లు. అదే ఫస్ట్ మనం చేసేది కూడా మీ సీతారామపురం మండలి. ఇంకోటి కూడా చెప్పాలా, మీ అందరికీ యువతలు ఇప్పుడే చెప్పినట్టు పరిశ్రమలు వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. యువతకి ఉద్యోగాలు కల్పించేదానికి కూడా ఖచ్చితంగా మనం ప్రయత్నం చేసి ఈ యువతలకి ఉద్యోగాలకు కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఆ వసతి కూడా కల్పిస్తాము. మీ అందరూ ఒకటే కోరుకునేది, సురేష్ ని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా. అట్లే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. చాలా మీకు అందరికి చాలా లేట్ చేసాం. మేము క్షమాపణ చెప్తున్నాను. అక్కడ ప్రోగ్రామ్ లేట్ అయింది. మీ అందరూ మీ ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం మీరందరూ సహకరించి తప్పకుండా కూడా జరగద్దని అనుకుంటున్నాను.